ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా 2022 నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి. అత్యున్నతమైన ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. ఎవరు ఎత్తారు, ఏ మైన్లో నుంచి మెటీరియల్ ఎత్తారు, ఏ మైన్స్లో బ్లాస్టింగ్ జరిగింది, ఏ మైన్స్లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి. నేనే అడుగుతున్నాగా, రండి. అసలు 2022 నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే. మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం కాల్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని. నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే, నా బినామీలు వేస్తుంటే మేము వేయాల్సిన అవసరం లేదు కదా, మేము చేయాల్సిన అవసరం లేదు కదా, తప్పకుండా చేస్తాను. ఎవరో ఒకరిని పిలుచుకురావటం, వేయటం, మీరు ఒకవేళ రైట్ అరెస్ట్ చేస్తారు. ఒక 30 రోజులు, 60 రోజులు, 90, 120 ఉంటా. మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు, కొంతమంది ఆనందపడవచ్చు, బురద చల్లొచ్చు. ఈరోజు ఓపెన్గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఈరోజు నాకు పవర్ లేదు, ఏం లేదు, నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా. లేదు క్వాంట్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారు అన్నీ బయటకు వస్తాయి కదా, ఎవరెవరు సునకానందం పడతారు. ఎందుకంటే ఎవరంటే పోలీసులను చేయొచ్చు, ఈడీని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు కదా. ఎవరే లేఅవుట్ వేసుకున్నా, పాపం నా అనుచరుడు వేసుకున్నా, ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ యాదవ్. నా అనుచరుల అకౌంట్లో 18 కోట్లు పడ్డాయని చెప్పారు. స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి, ఏ అకౌంట్లో పడిందో. మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్లో 18 కోట్లు పడిందని పేపర్ రాశారు కదా, రిలీజ్ చేయండి. మీ చేతిలో ఉంది కదా 18 crores ఏ అకౌంట్లో పడిందో. 2024 ముందు ఏ అకౌంట్లో ఎవరు 18 కోట్లు వేశారో చెప్పమనండి. నేను విపిఆర్ గారు సంతోషం, మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము క్వాడ్స్ చేశాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.